ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 16/8/2026 ఆదివారం, శ్రావణ శుక్ల చవితి మొదలుకొని 22/8/2026 శనివారం, శ్రావణ శుక్ల దశమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు కర్కాటకం, శని మీనం, రాహువు కుంభం, కేతువు సింహం, రవి కర్కాటక సింహరాశులు, బుధుడు కర్కాటకం, శుక్రుడు కన్య, కుజుడు మిథునం, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఆగిపోయినటువంటి పనులకు కొంచెం ముందుకు నడిపేటట్టుగా ఆలోచనలో ఉంటారు. కార్యక్రమాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అన్ని విషయాల్లో. అయినప్పటికీ కూడా వారు ఆచితూచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం కొత్త చికాకులు ఎదుర్కొంటాయి. అయినప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు వెళ్తుంటారు. ఆఫీసులో పనిచేసే వారికి కూడా కొంచెం పై అధికారులతో ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. ట్రాన్స్ఫర్సు వారికి కొంత మేరకు అనుకూలంగా వచ్చేటట్టుగా కనబడుతున్నది. వారి పిల్లలు మంచి సీట్లు లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడం చేత వారు సంతోషకరంగా కుటుంబంలో ఉంటుంది. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కొనుగోలు లేదా స్థిరాస్తుల విషయంలో కొంత ఆలోచనలు సఫలీకృతమయ్యేటట్టుగా కనబడుతున్నది. డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి పనులు, ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల చాలా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. మీరు చేసేటువంటి పని చాలా చక్కగా ముందుకు వెళ్ళి శుభ పరిణామాలు, శుభాలు జరిగేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత లాభకారిగా ఉంటుంది. విదేశ పర్యటనలు లాభిస్తాయి. దూర ప్రయాణాలు కొంత మేరకు జాగ్రత్త ఉంటే మంచిది. అన్ని రంగాల వారికి వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమైతేనే కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంతమేరకు మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు దాన్ని శ్రీకారం చుడతారు. మీ ఆలోచనలకు దానికి తగినట్టుగా ఆర్థిక పరంగా మీరు పుంజుకునేటట్టుగా వ్యవహారం నడిపిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, రాజకీయ పరంగా ఉన్నవారికి కొంతమేరకు మీ ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారు. పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి లాభసాటిగా ఉంటుంది. అవివాహితులకు కూడా కొంతమేరకు శుభ వార్తలు వింటారు. మీరు చేసేటువంటి పనుల లోపల మంచి శ్రద్ధతోని చేసి దాని సత్ఫలితాలను ఎదురు చూస్తుంటారు. విద్యార్థులు కూడా మంచి మార్కులు రావడం, మంచి వివేకంతో ముందుకు వెళ్ళడం జరిగేటట్టుగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ లాభిస్తాయి. ప్రమోషన్స్ కూడా మీ ఫేవర్లో రావడం జరుగుతుంది. ప్రయాణాలలో కొంత లాభకారిగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువైనా కూడా దాన్ని సంతోషంగా ముందు మీరు చేసి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా వ్యవహరిస్తారు. ఇరుగు పొరుగు వారితో కూడా మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇక్కడి నుంచో నూతనమైనటువంటి బంధువుల కలయిక జరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులకు తప్పకుండా మీరు శ్రీకారం చుట్టేటట్టుగా ఉంటుంది. ఒక పని కొరకు చాలా ఎదురు చూసేటట్టు ఉంటుంది. కాకపోతే ఆ పని కొంత పెండింగ్లో పడడం చేత మీ మనసు చాలా చికాగ్గా, బాధాకరంగా, మానసికంగా కొంత మీరు ఆలోచనలతోని పడేటట్టుగా ఉంటుంది. మిగతా అన్ని విషయాలు మాత్రం చాలా బాగుంటుంది.
అన్ని రంగాల వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కనుక మీరు తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, శివార్చన చేయండి, లేదా హనుమాన్ చాలీస పఠించండి. కొంత చెడు ఫలితాలకు తగ్గేటట్టుగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గ్రహానుకూల్యత ఉంటుంది. 18వ తారీఖు నుండి రవి తృతీయ శుభుడు, అట్లానే బుధుడు, శుక్రుడు, గురువు, కేతువు అన్ని గ్రహాలతోని కొంత శుభ పరిణామాలు వస్తాయి. మీరు ఆగిపోయినటువంటి పనులు ముందుకు వెళ్తాయి. మీరు ప్రయాణాలలో ఎక్కువగా ఇష్టపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఖర్చులు పెరిగినా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల యోగం ఉంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోని మంచి విహారయాత్రలు లేదా దైవిక సందర్శనలు చేసేటట్టుగా కనబడుతున్నది. నూతనమైనటువంటి ఒరవడితోని మీరు ముందుకు వెళ్తుంటారు. స్థిరాస్తులు కొనుగోలు కొరకు అగ్రిమెంట్లు కావడమో, స్థిరాస్తుల లాభసాటిగా ఉంటుంది. అమ్మకం కొనుగోలులో మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యోగంలో లాభసాటిగా పనులన్నీ ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పనికి ఒక మెప్పు, పేరు, ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులతో ఉంటారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. నూతనమైనటువంటి స్నేహితులు కలుస్తారు. ఈ వారమంతా మీకు ఈ రాశి వారికి చాలా చాలా మంచి కాలమని చెప్పవచ్చు. అనుకున్న పనులన్నీ నిర్వర్తిస్తారు. ఈ వారమంతా ఈ రాశి వారికి శుభ పరిణామాలు ఉంటాయని చెప్పడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు చేసేటువంటి పనులు కొంత పెండింగ్లో పోవడం, కొద్దిగా మనసు చికాగ్గా ఉండడం జరిగేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ వృత్తిపరంగా మాత్రం కొంత మేరకు మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. ప్రమోషన్స్ అటువంటి ఉద్యోగంలో ఉన్నవారికి కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. తర్వాత విద్యార్థులకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. అవివాహితులకు కూడా కొంత అయినట్టే అవుతుంది, కొంత పెండింగ్లో పడేటట్టుగా కనపడుతున్నది. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మీరు తప్పించుకోలేరు. అజీర్తి, చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు ధైర్యంతో ముందుకు వెళ్తుంటారు. నూతనమైనటువంటి బంధువులు రాక, కొత్త బంధువులతోని కలయిక జరిగేటట్టుగా కనబడుతున్నది. ఖర్చులు పెరిగినా కూడా సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. మీ దూరపు బంధువుల విషయం అనుకోండి, లేదా దూరం ప్రయాణం చేసేవారు అనుకోండి, దూరంగా నివసించేవారి దగ్గర నుంచి ఒక వార్త, చెడు వార్త అనుకోండి, అటువంటిది రావడం చేత కొంత విచారంగా ఉండేటట్టుగా కనబడుతున్నది. మంచి మార్కులు రావడం జరుగుతుంది. విద్యార్థులకు వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత పెండింగ్లో పడుతుంది. మీరు దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొననేటువంటిది ఇష్టంగా వెళ్తారు, కానీ కొంత వెనుక ముందు చేస్తారు. మనసు లగ్నం కాదు దైవం మీద. కనుక కొంచెం మీరు కొంత ఎదురు తిరిగి, అంటే దైవంకు తప్పనిసరిగా మీరు పారాయణాలు అటువంటిది చేయండి. చేయబుద్ధి కాకున్నా కూడా ప్రత్యేకంగా దాన్ని శ్రద్ధతోని చేస్తే కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా కనబడుతున్నది. ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి మాత్రం కొంత మేరకు ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో కూడా మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి. కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, హనుమాన్ చాలీస పఠించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. స్థిరాస్తుల విషయం అనుకోండి, అగ్రిమెంట్ల విషయం అనుకోండి, కొంత మీరు నెగ్గుతారు, గెలుస్తారని చెప్పడమైనది. కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. ఆడిట్ అనుకోండి, లెక్కలకు సంబంధించినటువంటి తనిఖీ అనుకోండి, లేదా మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించడం, పరిపూర్ణమైనటువంటి ఆలోచనలతోని దానిలో ఉంటారు. అట్లానే మీరు చేసేటువంటి అగ్రిమెంట్ అనుకోండి, చేసేటువంటి సంతకాలు అనుకోండి, దానిలో కొత్త జాగ్రత్త, ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరిగినా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. నూతనమైనటువంటి వ్యాపారాలు
పెట్టుబడి పెట్టడానికి కొరకు మీరు సమాయత్తమవుతారు, చేయాలనేటువంటి సంకల్పంతో ముందుంటారు. కాకపోతే అవి కొంత పెండింగ్లో పడుతుంది. ఇప్పుడు ఈ వారం మాత్రం పెండింగ్లో పడేటట్టుగా కనబడుతున్నది. చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం తప్పించుకోలేరు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. మీరు ఎప్పుడో కలిసినటువంటి బంధువులు మీకు కలయికతో కొంత చాలా సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుంది. అట్లానే మీరు చేసేటువంటి పనుల లోపల చాలా చక్కగా నైపుణ్యంతో ప్రదర్శిస్తారు. దానికి మంచి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తారు. తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు మాత్రం పొందేటట్టుగా కనబడుతున్నది. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమైతేనే కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శివునికి అభిషేకం చేయండి, హనుమాన్ చాలీస పఠించండి, లేదా మీ ఇష్టమైన దైవాన్ని ఎక్కువగా పూజించండి. ఎక్కువగా సత్ఫలితాలు పొందుతారు. ఈ చెడ్డ ఫలితాలు కొంచెం తగ్గుతాయి. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి ఈ వారం చాలా చాలా ఉత్తమమైనటువంటి వారం అని చెప్పవచ్చు. ఖర్చులు పెరిగినా కూడా సమయానుకూలంగా చేతికి అందుతాయి. ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మీ బంధువర్గంలో ఒక పేరు కీర్తి ప్రతిష్టలను పొందుతారు. మీ బంధువర్గంలో ఒక పనిని వారికి చేసి పెట్టి చాలామంది మీను పొగిడేటట్టుగా వ్యవహరిస్తారు. అన్ని రంగాల వారికి వారం చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, మీ పిల్లలకు మంచి ఉన్నతమైనటువంటి స్థానం పొందడం, ఒక సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో విదేశాల్లో ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారికి కూడా చాలా చక్కగా నెరవేర్చుకుంటారు పనులన్నీ. ఇరుగు పొరుగు వారితోని మంచి సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. శుభకార్యాలోచన లేదా శుభకార్యాల్లో పాల్గొనడం, కొంత ఖర్చు పెట్టడం ఈ వారం చేసేటట్టుగా కనబడుతున్నది. కొంత బంధుమిత్రుల కలయిక కూడా జరుగుతుంది. తర్వాత స్థిరాస్తుల కొనుగోలు అనేటువంటి విషయం మీకు చాలా ఉందాగా ఉంటుంది. అట్లానే మీ స్థిరాస్తుల కొనుగోలు తర్వాత మీకు మార్చి కట్టడంలో మీ భార్య అనేటువంటిది ఒక పాత్ర ఉండేటట్టుగా కనబడుతున్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చాలా చక్కగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఈ వారం అంతా కొంత శుభ పరిణామాన్ని తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం ఆగిపోయినటువంటి పనులు మళ్ళా స్టార్ట్ చేస్తారు. నూతనమైనటువంటి ఉత్సాహం తెచ్చుకొని ముందుకు వెళ్తుంటారు. ఖర్చులు పెరిగినా కూడా మీరు లెక్క చేయక మీ పనులన్నీ సవ్యంగా సాగేటట్టు ప్రవర్తిస్తారు. శుభకార్యాలోచనలో ఉంటారు. శుభకార్యాలోచనలో ఉండి ఖర్చులు పెట్టడం చేసేటట్టుగా ఉంటుంది. అయినప్పటికి కూడా ఖర్చులు మితిమీరినా కూడా చాలా సంతోషంగా పెడతారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. నూతనమైనటువంటి ఉత్సాహంతో వెళ్తారు. బంధుమిత్రుల కలయిక జరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసేవారికి కొంత మీ ఫైల్స్ ముందుకు చేయడమో, ఒక శుభవార్త వస్తుంది అనేటువంటి విషయం మీకు తెలియడం, దాంతో సంతోషకరంగా ఉంటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి, విదేశ పర్యటన చేసేవారికి కూడా కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగినా కూడా సమయానుకూలమైనటువంటి డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరును ప్రతిష్టలు తెచ్చేటట్టుగా వ్యవహరిస్తారు. ఉద్యోగ పర్వంలో మాత్రం విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది. అయినప్పటికీ కూడా దాని ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి కనుక మీకు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నరసింహస్వామి ఆరాధన చేయండి, శివార్చన చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనం పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. మీ పిల్లలకు మంచి మార్కులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడం జరుగుతుంది. శుభకార్యాలోచనలు ఉంటారు. శుభకార్యాల కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొత్త జాగ్రత్త అవసరం. ఉన్నతమైనటువంటి మీకు ఆశయాలు ఉంటాయి. ఎక్కడనో ఆలోచనలు తీసుకెళ్తుంటారు. అయినప్పుడు కూడా ఆలోచనలకు ఒక 50% వరకు కార్యరూపం చేస్తారు.
కొత్త ఆలోచనలు ఎక్కువగా మితిమీరిన చేత, కోరికలు ఎక్కువగా ఉండడం చేత కొంత మనసు కొంత బాధాకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు జాగ్రత్త అవసరం. మీ పిల్లలు లేదా మీ కుటుంబ సభ్యులు దూరం నుంచి ఎవరో బంధువులు రాక అటువంటిది కూడా జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మంచి మార్కులు రావడం, క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఉద్యోగ అవకాశాలు రావడం అటువంటిది జరుగుతుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగేటట్టుగా మీరు వ్యవహారాలు నడిపిస్తారు. మీ బంధువులు లేదా మీ మిత్రులతోని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాత్రం అవసరం. మీరు చాకచక్యంగా సమయస్ఫూర్తితో అన్ని వ్యవహారాలు మీరు అనుకూలంగా మలుచుకునేటట్టుగా వ్యవహరిస్తారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి. ఎక్కువగా శుభ పరిణామాలే కనబడతాయి. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత పరిణామాలు తగ్గుతాయని చెప్పడమైనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం నూతనమైనటువంటి పనులను నూతన ఒరివడిగా మీరు ప్రయత్నం చేస్తారు. నూతనమైనటువంటి పద్ధతులు కనుక్కొని మీ పనులను పూర్తిగా నిర్వర్తిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువగా ఈ విషయాన్ని గమనించి చేస్తారు. అనుకున్న పనులన్నీ చక్కగా నిర్వర్తించి ఒక పేరు ప్రతిష్టలు తెచ్చినట్టుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు కొంత మేరకు శుభ పరిణామాలే ఉంటాయి. అయినప్పటికి కూడా ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రావడం జరగదు. కనుక ఎక్కువగా కష్టపడాలి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి ఒకసారి కాకుండా రెండోసారి మూడోసారి ప్రయత్నంతోనే మాత్రం లాభం అవుతుంది. ఒకసారి ప్రయత్నం చేస్తే అవుతుందని అనేటువంటి భావన మీ దగ్గర ఉండకూడదు. ఖర్చులు పెరుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. అయినప్పటికీ కూడా కొంత వైద్య సేవ అవసరం అవుతుంది. డాక్టర్ను సంప్రదించడం జరిగేటట్టుగా ఉంటుంది. మీ పనులన్నీ సజావుగా సాగినా కూడా కొంత మనసు విచారంగా ఉంటుంది. మీ పిల్లలు లేదా మీ కుటుంబ సభ్యులు ఒక విధమైనటువంటి లాభకారిగా, ఒక విధమైనటువంటి సంతోషకరంగా ఉన్నటువంటి విషయాలు పొందుతారు. దాంతో మీకు కూడా ఇన్ని బాధలున్నా, ఇంత అనారోగ్యం ఉన్నా కూడా ఒక సంతోషకరమైనటువంటి విషయాలతో మీరు కూడా సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. సమయానుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు పురోభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్స్ కొరకు ప్రయత్నం చేస్తారు. కాకపోతే పెండింగ్లు పడేటట్టుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. సమాజ సేవ, సంఘ సేవలలో అటువంటి విషయాల్లో పాల్గొంటారు. దైవిక సంబంధమైనటువంటి పూజల లోపల శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. ఈ రంగం వారికి, ఈ ధనస్సు రాశి వారికి ఈ వారం తప్పకుండా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, పూజించండి, లేక అభిషేకించండి, లలితా సహస్రనామం పఠించండి. మీకు తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. మనసు సంతోషకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి కొంతమేరకు గ్రహానుకూల్యత ఉంటుంది. మీరు చేసేటువంటి పనుల లోపల చాలా చక్కగా మనసు లగ్నం చేసి ముందుకు వెళ్తుంటారు. చిన్న చిన్న హర్డీల్స్, ఆటంకాలు ఎదురవుతాయి వృత్తిలో. అయినప్పుడు కూడా వాటిని అధిగమించి ఒకే దృష్టి ఉంటుంది, దీన్ని కంప్లీట్ చేయాలి అనేటువంటి దృష్టితో నుండి మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. వాటితో కూడా ముందుకు వెళ్ళేటట్టుగా కనబడుతున్నది. ఒక నూతనమైనటువంటి పనికి శ్రీకారం చుడతారు. ఆ పని మీకు పేరు ప్రతిష్టలను తెచ్చేటట్టుగా ఉంటుంది. దాటితోటి ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. డబ్బులు చేతికి అందుతాయి. దాంతో ఒక గిఫ్ట్లో లేదా ఒక అవార్డు, రివార్డు కూడా వచ్చేటట్టుగా ఈ వారం కనబడేటట్టుగా ఉన్నది. అయినప్పటికీ కూడా మీకు మనసులో కుటుంబపరమైనటువంటి ఒక ఆలోచనలు మాత్రం మీకు వెంటాడుతుంటాయి. ఎట్లా కంప్లీట్ చేయాలి, ఏది చేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. మీరు ఏ ఆలోచనలు లేవు అనేటువంటిది అనుకుంటారు, కానీ వెనుక నుంచి మళ్ళీ ఒక ఆలోచన మీకు తడుతూనే ఉంటుంది. మీకు స్థిరాస్తుల యోగం ఉంటుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో చాలా లాభకారిగా ఉంటుంది. వ్యవసాయ లాభాలు ఉంటాయి. వ్యవసాయ భూములు కొనడానికి కూడా మీకు ప్రణాళిక వేస్తారు. లేదా ప్లాట్ కొనడానికి కూడా, ఇంటికి సంబంధించినటువంటి విల్లాలు అనుకోండి, ప్లాట్ అనుకోండి, అటువంటిది కూడా మీకు కొంచెం ఆలోచనలు మెదడులో పడేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. కొంత ఉపశమనం మాత్రం తప్పకుండా పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారం గత వారం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వృత్తిలో మంచి పేరును గట్టించేటట్టుగా మీరు పనిని నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందేటట్టుగా వ్యవహరిస్తారు. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కొరకు మీకు మిత్రులు సహకరిస్తారు, మీ బంధువులు సహకరిస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల మీరు సంతకం పెట్టడమో జామీన్లు ఉండడం మాత్రం మీకు పనికిరాదు, కొంత దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు పెట్టవలసినటువంటి అవసరం పడితే మీరు తప్పకుండా దాన్ని భరించవలసిన అవసరం పడుతుంది. అందుకే కొంత జాగ్రత్త అవసరం. నూతనమైనటువంటి ఉత్సాహంతో మాత్రం మీరు అన్ని పనుల లోపల మీరు నిమగ్నమై ముందుకు వెళ్తుంటారు. గ్రహానుకూల్యత కొంత మేరకు అనుకూలిస్తున్నది. దాంతోపాటు మీకు దైవానుకూల్యత కొరకు మీకు తప్పకుండా పారాయణం చేయండి. రెండు మీకు అనుకూలంగా ఉండడం చేత తప్పకుండా మీరు చేసేటువంటి పనులు సఫలీకృతమై మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. వృత్తిలో మంచి పేరును ఘటిస్తారు. అట్లానే డాక్టర్లు కానీ లాయర్లు కానీ వారికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీరు చేసేటువంటి పనుల లోపల చట్టపరంగా మీకు పేరు ప్రతిష్టలు లేదా అవార్డు రివార్డు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులతోని ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. బుధుడు శుక్రుడు మీకు అనుకూలం ఉండడం చేత ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉంటాయి. స్థిరాస్తులు కొంటారు, విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. మీ ఇల్లు తీర్చిదిద్దడం అంటే మార్పులు చేర్పులు జరిగేటట్టుగా కూడా చేస్తారు. వాటికి అనుకూలంగా మీరు అన్ని విషయాల లోపల ఎంతో ఘనంగా ముందుకు వెళ్తారు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. అట్లానే మీ బంధువులు కూడా మీకు గిఫ్ట్లు తేవడము లేదా మీ బంధువులతో కలవడము, దాంతో కూడా మీ మనసు చాలా సంతోషంగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, దత్తాత్రేయ ఆరాధన చేయండి, లేక హనుమాన్ చాలీస పఠించండి. శుభ పరిణామాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి కొంతమేరకు గ్రహానుకూల్యత ఉంటుంది. ఏలినాడు శని అయినప్పటికీ కూడా అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. దూర ప్రయాణాలు కొంత అవసరం పడేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలకు లేదా మీ కుటుంబ సభ్యులకు కొంత మేరకు చికాకులు వచ్చేటట్టుగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ లేదా ఉద్యోగ చేంజ్ విషయంలో లేదా ప్రాంతం అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు బదిలీ కావాలనే స్థల మార్పిడి అనుకోండి, అటువంటి దానిలో కూడా వాళ్ళ ఆలోచనలు నిమగ్నమై ఉంటాయి. కొంతమేరకు వారి విషయాల లోపల కొంత అంటే ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలకు ఉంటాయి. వారికి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి పుష్టి ఉన్నప్పటికీ, పెరుగుదల ఉన్నప్పటికీ, ఎదుగుదల ఉన్నప్పటికీ ఖర్చులు దాన్ని తగడట్టుగా మీరు సిద్ధమవుతుంది లిస్ట్. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. చిన్న జలుబు అనుకోండి, శిరోబాధ లేదా నరాలకు సంబంధించినటువంటి రక్తానికి సంబంధించిన చిన్న చిన్న బాధలు ఉంటాయి. అయినప్పుడు కూడా వారిని లెక్క చేయక ముందుకు వెళ్తుంటారు. ప్రయాణాలు చేసేటట్టుగా ఉంటుంది. దైవ సందర్శనలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. తర్వాత దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. దైవిక సంబంధమైన పూజలలో పాల్గొంటారు, సమాజ సేవలో పాల్గొంటారు. ఇతరులకు చాలా సంతోషకరంగా మీరు ముందుకు వచ్చి కొంత ఉపకారం చేసేటట్టుగా మీరు సిద్ధంగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని శుభాలు, ఎక్కువగా శుభ పరిణామాలు, శుభ ఫలితాలు పొందుతారు. అయినప్పటికీ కూడా మీరు కొంత మనస్సు విచారం కాకుండా ఉండడానికి కొరకు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీస పారాయణం చేయండి లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పడమైనది. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా.
MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.